తన బిడ్డలు నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నమ్మదగిన వారుగా ఆయన ఉండాలని యొక్క ఆశ. కానీ నీతి చూద్దాము అంటే ఆయనము నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆ రీతిగానే నా పిల్లలు ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఆశయం ఉన్నదన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు రాజ్యమును నీతిని మడత వెలుకొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమన్నాడు ఆయన? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. తర్వాత అప్పుడు మీకు ఏవి ఏవి రాజ్యము నీతి, ఆ రాజ్యము నీవు నీతి వెతకమన్నాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును. మొదట ఏం చేయాలి? మనము ఆయన నీతిని ఎతకాలి, ఆయన యథార్థతని ఎతకాలి, ఆయన మంచితనాన్ని ఎతకాలి. అప్పుడు అదన్నిటినీ నువ్వు వెతుకుతూ ఉంటుంటే నీకు కావలసినదేదో ఆయన ఇస్తాడు, నువ్వు కోరుకున్నదేదో ఆయన ఇస్తాడు, నీ అవసరత ఏదో దాన్ని నీకు తీరుస్తాడు. ఆరోగ్యం కావాలా? నీ బిడ్డల దీవెన పొందాలా? నీ బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలా? ఒక ఉన్నతమైన స్థితిలో మీ కుటుంబం ఉండాలా? అవన్నీ కావాలి అంటే మొదట ఏం చేయాలంట? ఆయన నీతిని ఎదగాలి. ఆయన నీతిని ఎదిగినట్లయితే నీకు ఏది ఇష్టమో అది నా అడుగు, నేను అది నీకు ఇస్తాను అంటాడు. మనుషుల యొక్క నీతి వేరుగా ఉంటుంది, మనుషుల యొక్క నీతి వేరుగా ఉంటుంది, దేవుని యొక్క నీతి వేరుగా ఉంటుంది. తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి కన్నుదాగాని అంటాడు, నేను నీతిమంతుడిని అంటాడు. ఏంట్రా అంటే దేవుడు కాసి పుట్టించిన చెట్టే కదయా, దానిలో వచ్చిన దగ్గర నేను తాగాను అంటాడు. వాడు నేను నీతిమంతుడిని అంటాడు. నెల్లూరు జిల్లాలో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో అంతా దొంగలే. ఆ దొంగలు ఎత్తుకుంటే వాళ్ళు అంటారు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఏంట్రా బాబు ఎందుకు ఎంతగా దొంగతనాలు చేస్తున్నారు అంటే ఇది మా వృత్తి అంటారు. ఇది మా పని అండి. మేమేమో పేదల దగ్గరికి, పేదల జేబులు కొట్టం, ధనవంతుల దగ్గరికి వెళ్ళి, డబ్బుగల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోచుకుని వస్తామే తప్ప పేదలను కొట్టం. అది మా నీతి అంటారు అనమాట. ఆ నీతిని బట్టి దేవుని ఆరాధించేవాడా. అక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి మా స్నేహితులు ఒకసారి పాస్టర్గా పిలిచారు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు అయితే వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పారు, మేము ముగ్గురు కూతుళ్ళు పెళ్ళిళ్ళు మేమే చేసేస్తాము, మేము ఎక్కడికి వెళ్ళమాకండి. ఏంటి మరి ఏం చేయాలిరా బాబు అంటే, మేము వెళ్తున్నప్పుడల్లా మీరు మాకు ప్రార్థన చేస్తా ఉన్నారు, మీరు వెళ్తున్నప్పుడల్లా మీరు మాకు ఒక ప్రార్థన చేస్తా ఉందంటే దేవునికి ఇచ్చేస్తాం, 100 రూపాయలకి 10 రూపాయలు దశంపాలు దేవునికి ఇచ్చేస్తాము, మీరు ఇక్కడ ఉండండి, మీకు ఏం కొద్దులు అక్కడ మేము చూసుకుంటాము అంటే. ఇది వద్దురా బాబు నాకు అని చెప్పేసి మా ముగ్గురు పిల్లలు ఎంతబట్ట దేవుడి పెళ్ళిళ్ళు చేస్తారు, మీరు చేయక్కర్లేదని పారిపోయి విజయవాడ వచ్చేసాడు. విజయవాడ వచ్చేసాడు. మనిషి యొక్క ఆలోచనలు ఏంటంటే తను ఏది చేసినా కరెక్టు, ఏది చేసినా న్యాయం, ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నా నీతి వేరే, మీ నీతి వేరే. మీ నీతి నీవు లాభాన్ని కోరుకుంటావు, నీ నీతి నువ్వు నష్టపోవటానికి ఇష్టపడవు, నీ నీతి నీ కుటుంబమే మంచిగా ఉండాలనుకుంటావు. కానీ దేవుని నీతి ఎదుటి వారిని మేలు కోరుకుంటాను, ఎదుటి వారిని క్షేమాన్ని కోరుకుంటాను. నేను నష్టపోయినా ఎదుటి వాడు బాగుపడాలని కోరుకుంటాను. ఒక వ్యక్తి అమెరికా కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నాడు.
ఇక్కడి నుంచి కొన్ని జీడి గింజలు పంపించాలి అక్కడికి. వాళ్ళు చూసి వేరే వాళ్ళు వచ్చేసారు, ఆడికంటే తక్కువ మేరకు ఇస్తామని చెప్పేసి. అయినా సరే ఆ కంపెనీ వాడు వీడి దగ్గర కొనేవాళ్ళు, వీళ్ళు ఏం చేశారు, వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది అంటే, ఇతనికి నష్టం వచ్చినా కానీ అతను ఒప్పుకున్నటువంటి కేజీ 200 రూపాయలు అయితే ఇది కళాలతో 400 రూపాయలు పెట్టేసి వాళ్ళకి 200 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది. అయినా సరే నష్టపోయినా పర్లేదు, నా మాట తప్పకూడదు అని చెప్పేసి అట్లా ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నష్టమైపోయాడు, నష్టపోతున్నా కానీ అలాగే ఉన్నాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఈ 200 రూపాయల యొక్క జీడిపప్పు వాడికి ఏమైపోయింది, 100 రూపాయలు దొరికింది. అప్పుడు కత్మ వాళ్ళు నష్టపోతాం మొదలుపెట్టారు. అన్నారు, నాకు తక్కువ రేటుకి వస్తుంది, నీ దగ్గర ఎందుకు కొనాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు తర్వాత అన్నారు కొనే రేటు కంటే వీనిచ్చే రేటు అధికమైపోతా ఉంది, భారం పడుతున్నా కానీ నష్టంతో భరిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఏంటంటే తిరగబడిపోయింది. రేటేమో ఎక్కువైపోతా ఉంది. సహించినాడు. తర్వాత ఏమైందంటే రేటు ఈయనకి ఇవ్వాల్సిన రేటు ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేశారు అంటే, వీళ్ళు 100 రూపాయలకి ఇస్తాము మేము అన్న వాళ్ళకి, ఇక్కడ వచ్చేపటికి 400 రూపాయలు పట్టి వాళ్ళు పంపించలేమని చెప్పేసి వీళ్ళందరూ డౌన్ అయిపోయారు. ఈయన ఒక్క వ్యక్తి పంపించేటప్పుడు కంపెనీ వాడు అన్నాడు, నువ్వు నమ్మకంగా నా దగ్గర నువ్వు నష్టపోయి కూడా నాకు కావాల్సిందని సమకూర్చావు, నేను నీ రేటు పెంచేసుకుంటాను, ఎంత నష్టమైనా నీ రేటు నేను పెంచుతాను, నువ్వు నా కొరకు నష్టపోయావు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి ఎలా ఉండాలి అంటే, మనకు నష్టమైనా సరే మాట తప్పని వారిగా ఉండాలి. యథార్థవంతులుగా నువ్వు ఉన్నట్లయితే నీ దీవెనకు నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. నీ బిడ్డలు ఒక ఉన్నత స్థితిలో నువ్వు చూడాలి అనుకున్నట్లయితే, నీ నీతి కాదు, నీ నీతి వలన నీ పిల్లలు పైకి రారు. కానీ దేవుని నీతి చొప్పున నువ్వు జీవించినట్లయితే నీవు నీ బిడ్డల తరం నువ్వు చూసేవాదానిగా ఆయుష్కాలం ఉంచుతాడు. నువ్వు అనుకోవచ్చు పరిస్థితులు మారిపోతున్నాయి, నాకు శక్తిగా తగ్గిపోతుంది నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దైవజనుడు మంచంలో పడిపోయాడు. ఇప్పటికీ 87 పైన ఉంది. దేవుడు అన్నాడు, 130 సంవత్సరాలు బతుకురా నువ్వు అన్నాడు. ఏంటి అంటే ఆయన యొక్క యథార్థత, ఆయన నీతిమంతుడు. 130 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు ఆయన. మనము ఆయుష్ పెరిగి వారంగా ఉండబడాలి అంటే యవ్వనస్తులు తమ ఆయుష్ లేకుండా కోల్పోతున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి సమయాల్లో మనము వెతకవలసింది ఈ లోకంలో ఉన్న వాటిని, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, మంచిది సంపాదించండి. కానీ మనము ఆయన నీతిని ఎత్తికే వారంగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని ఎత్తికే వారంగా ఉండాలి. అప్పుడు నీవు చేయు ప్రతి పని సఫలము చేయవాడు ఆయన. ఆయన నీతి పక్కన పెట్టి నా నీతితోనే నేను పైకి రావాలి అనుకుంటే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు, దేవునితో అనుబంధాన్ని నువ్వు కలిగి ఉండలేవు, దేవుని యొక్క స్వాస్థ్యం నీకు దొరకదు. అంతే దేవునికి స్వాస్థ్యము. నీతి ఏం జరుగుతుంది అంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను, ఉగ్రత దినమందు
ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి ఏం చేస్తుందంటే మరణానికి తప్పిస్తుంది నీ నీతి. దేవుడు తన కృపను నీకు కుమ్మరించినప్పుడు ద్రోహులైతే నాశనం అయిపోతూ ఉంటారు, కానీ నీకున్నటువంటి నీతి యథార్థతను బట్టి ఆయన నిన్ను కాపాడి నిన్ను మరణానికి తప్పించేవాడై ఉన్నాడు. అవి ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే, మరి ఆ కరోనా వచ్చినా సరే, నీవు నీతిమంతిగా ఉన్నట్లయితే, యథార్థంగా ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించి కాపాడే దేవుడు మన దేవుడై ఉన్నాడు. కాపాడే దేవుడు. కోట్ల కొలది డబ్బున్నా కానీ పెట్టల్లాగా రాలిపోయారు. నీవు నేను మనం బ్రతుకున్నామంటే ఆయన నీతి చొప్పున, ఆయన కృప చొప్పున మనల్ని బ్రతికించాడు. ఆయన కృప చొప్పునే మనం బ్రతుకుతున్నాము, కానీ మన జ్ఞానమును బట్టి, మన తెలివిని బట్టి మనము తప్పించబడటం లేదు. కానీ ఆయన యొక్క నీతిని బట్టి మరణాన్ని నుంచి తప్పించి మనల్ని సజీవ లెక్కలో ఉంచినది ఎందుకు అంటే తన రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేయాలని, తన రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేయాలని. దేవునికి ఒక రాజ్యం ఉంది. దేవునికి ఏముందండి? దేవునికి ఒక రాజ్యం ఉంది. పిలాతు అంటాడు, నువ్వు రాజువా అంటాడు. రాజు అంటే అవును అంటాడు. నువ్వు రాజు అంటే అవును అంటాడు. ఈ లోకంలో ఉందా అంటే ఈ లోకంలో కాదురా బాబు, నాకు పరలోకంలో ఉంది రాజ్యం. అక్కడికి చేరాలి మనము. ఒక చక్కని ఒక పాట రాశారు. ఏమిటి అంటే, మనుషులు భూమి చూడ వచ్చిన యాత్రికులు కొనిపోతారు, వెళ్ళిపోతప్పుడు వారు చేసిన కార్యాలు, చేసిన పనులు తీసుకొని వెళ్ళిపోతారు, కొనుక్కొని వెళ్ళిపోతారంట. మనుషులు మనము యాత్రికులు మాత్రమే పైనుంచి దిగి వచ్చింది. ఎందుకు అంటే యాత్రికులమే కొనుక్కొని వెళ్తా ఉన్నాడు. సరుకులు కొనుక్కున్నట్లు మనం చేసిన పనులే మనం కొనుక్కొని వెళ్ళిపోతాం. అక్కడికి మంచివి తీసుకెళ్తే మంచివి ఉంటాయి, చెడ్డవి తీసుకెళ్తే చెడ్డవి ఉంటాయి. చెడ్డవారు నాశనానికి వెళ్ళిపోతారు, మంచివారు మాత్రం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మరి నువ్వు ఏ నీతిని ఎంచుకుంటున్నావు? ఏ మార్గంలో ఎంచుకుంటున్నావు? ఏ స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావు? దేవుని బిడ్డలైన మనము ఆయన నీతిని ఎదిగే వారంగా ఉన్నారు. లోకులు ఆయన నీతికి ఎదగపోయినా కానీ బిల్డింగులు కడుతున్నారుగా అని నువ్వు ఆశపడవచ్చు, కానీ అవి అన్నీ ఒకనాడు కూలిపోయే, కానీ స్థిరమైనవి ఏవి గుళ్ళకు ముందు ఉండవు. ఎందుకు అంటే ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. సమస్తాన్ని మార్చిపోతా ఉన్నాడు. భూమి అంటాడు, భక్తుడు అంటాడు, పేత అంటాడు, సమస్త సృష్టిని ఆయన బూడిద చేయబోతా ఉన్నాడు. ఏం చేయబోతా ఉన్నాడు? బూడిద చేయబోతా ఉన్నాడు. కనుక మనము ఆయన నీతి చొప్పున నడుచు వారంగా మనం ఉన్నట్లయితే ఉగ్రత దినమందు మనము తప్పించబడే వారంగా మనం ఉంటాం. ఉగ్రత దినమందు మనం తప్పించబడే వారంగా ఉంటాం. రాబో దినాలు బహుభయంకరంగా ఉండబోతా ఉన్నాయి. మనము తప్పించబడతాం. అవి అంత భయంకరమైనవి అన్నట్లయితే, ఆయన నీతిని, ఆయన యథార్థతను మనం అనుసరించిన వారమైనట్లయితే మనము ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలో తప్పించబడి దాచబడిన వారంగా మనం ఉంటాం. అది కుర్చీ తీశారు. అధ్యాయం 28వ వచనం. వివేకి అయిన వాడు 12:28. అదే వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. నీతి మార్గమునందు జీవము కలదు. ఏ మార్గంలో ఉందంట? నీవు జీవము కలిగిన వానిగా నీవు ఉండాలి అంటే నీతి మార్గంలో నీవు నడిస్తేనే నీవు జీవింపగలవు. దాని త్రోవలో మరణం లేదంటే మనం చనిపోకుండా ఉంటామా? చనిపోతాము, కానీ నిత్య జీవములోనికి ప్రవేశిస్తాము. అక్కడ మాత్రం మరణం లేదు.
యుగ యుగాలు కలిసి ఆయనతో జీవిస్తాము. మనము యుగ యుగాలు కలిసి ఆనందంతో మనం ఉంటాము. దాని కొరకు మనలను పిలిచాడు తప్ప ఈ లోకంలో భోగాలు అనుభవించడానికి కాదు. ఈ భోగాల్లో లోక భోగాలు కంటే ఆయన ఇచ్చిన మహిమ కొరకు ఇక్కడ ఏది ఇవ్వడానికి మాకండి. మనకి ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు. ఏది కావాలన్నా మన ఇస్తాడు. నీకు ఏది కావాలో నన్ను అడుగు. ఎప్పుడు ఆయన నీతి చొప్పున నడిచినప్పుడు ఆయన అడిగినది ఇస్తాడు. నీకు నీ పిల్లలకు ఏది కొద్ది వచ్చాడండి. నేను ఉద్యోగం మానేసేసి సాగుకు వెళ్తానన్నప్పుడు ఎట్ట బతుకుతారా నువ్వు అని అడిగాడు. ఎట్ట బతుకుతావు? పిల్లలకి 10th క్లాస్ అయిపోయింది, కాలేజీలో జాయిన్ చేయాలి. కాలేజీలో కట్టి కాలేజీ ఫీజు సంవత్సరానికి 30,000, ఇద్దరు కలిపి 60,000. నీకే తినడానికి లేదు, వాళ్ళు కాలేజీ ఫీజులు ఎక్కడి నుంచి కొడతావు? విజయవాడ చిన్న ఇల్లు ఉంది, అది అద్దె తీసుకొని వచ్చి అద్దె కడతాను. అద్దె తీసుకొచ్చి ఇక్కడ అద్దె కట్టుకుంటాను. గవర్నమెంట్ బియ్యం, రేషన్ బియ్యం వస్తుంది. ఆ బియ్యం తింటాను. కూరగాయ దొడ్లు దొరుకుతున్నాయి, పచ్చలు నచ్చలో చాలు. బయలుదేరే ముందు ఒక ఆమె దేవుడు నా దిగుని నువ్వు ఎలా బతుకుతావు అని అడిగింది. రేషన్ బియ్యం ఉందిగా తింటానన్నా. దేవుడు చెప్పన్నాడు నీతో, రేషన్ బియ్యం తినని అని అన్నాడు. రేషన్ బియ్యం తినవరా, మంచి ఆహారం నీకు పెడతాను. ఈ రోజు వరకు రేషన్ బియ్యం తినలా. ఈ రోజు వరకు రేషన్ బియ్యం తినలా. ఎందుకు అంటే ఆయన మాట ఇచ్చాడు. మనుషులైతే మాట తప్పిపోతారు, కానీ మాట ఇచ్చిన వాడు యథార్థవంతుడు. నేను ఉద్యోగం చేసుకునేటప్పుడు సగం రేషన్ బియ్యం, సగం మంచి 10 మందిని ప్రేరేపించి సహాయపడటం మొదలుపెట్టించి, ఇటు పిల్లలతో వెళ్తున్నాడు, ఇటుకి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించి తలా కొద్ది ఇవ్వటం మొదలుపెట్టి. ఎంత మంచి దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు. మనము ఆయన ఆశీర్వాద దీవెన మనకు కావాలి అంటే ఆయన మాట చొప్పున మనం నడిచినట్లయితే మనకి ఏది కొద్దిగా చేయనట్టు. మనకి కీర్తన చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 400 పైన మార్కులతో పాస్ అయ్యాను. నేను అనుకున్నాను పిల్ల అంత జ్ఞానంగా కనపడతలేదు, సరిగ్గా పాస్ అవుతలేదు అనుకున్నాను. ఎంత మంచి దేవుడండి ఆ సీతమ్మ గారిని కాల్చిన నీతి యథార్థత, దేవుని ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు అంటే ప్రేమ కలిగిన బిడ్డ. ఆమె నీతిని బట్టి ఆ పిల్లలు జీవించాడు దేవుడు. నేను కూడా ఊహించలేదు. నేను భయపడతా ఉండేవాడిని. ఏం చేస్తావు దేవా ఈ పిల్లలు, ఏం చేస్తావు దేవా ఈ పిల్లలు, మ్యాథ్స్లో ఎలా ఉంటుందో, ఎట్లా రాస్తుందో ఏంటో అని భయపడేవాడిని. కానీ దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఆమె యథార్థత తన బిడ్డను పాస్ చేశాడు. ఆమె యథార్థత. మనం యథార్థతగా ఉంటే మన పిల్లలని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెట్టగలిగిన వాడు. నిజమండి, సత్యం నమ్మండి. నేను ఈ గ్రామం వచ్చిన దినము నుంచి నా యొక్క ఆశ ఎంతో తెలుసా? ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు దీవించబడాలి.
ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు దీవించబడాలి, మన సంఘమునికి వచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడాలి. అది నా యొక్క ఆశ. బిడ్డలు దీవించబడితే దేవునికి మహిమకరమైన జీవితం జీవిస్తారు అనేటువంటి ఆశ దేవుడు మనకి చూపించారు. కనుక దేవుని బిడ్డలను మేము వేడుకుంటామన్నది ఒకటే, ఆయన మాట చొప్పున జీవించండి. కొద్ది కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నాయి. మన పిల్లలు పైకి వెళ్ళాలంటే ఎగ్జామ్స్ పెడతారో పెడతారు. ఆడంత తెలుగులోడైనా సరే పరీక్ష రాయాల్సిందే బాబు నువ్వు అంటారు. అలాగే దేవుడు మనం కొద్ది పరీక్షలు పెట్టినప్పుడు మనము వాటిలో నిలబడినప్పుడు నిన్ను తల ఎత్తి ఒక ఉన్నతంగా కూర్చోబెడతాడు. అందరూ అనుకుంటారు వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. వీడి పిల్లలకేం తిండి పెడతాడు, వీడికి వెళ్ళలేదు, వీడి పిల్లలకేం పెడతాడు, వీడి చదువులేం చదివిస్తారు అనుకున్నారు. కానీ నా పిల్లలు పెళ్లి చేశాడు, రూపాయి నా దగ్గర లేదు, రూపాయి నాది ఘనంగా చూశాడు. నా బంధువులు ఆశ్చర్యపోయాడు. నీ పిల్ల ఎలా చేస్తాం అనుకున్నావురా మేము వచ్చినాడు. నీ పెళ్ళి ఎలా చేస్తాం అనుకున్నాము, ఎంత చక్కగా చేశారు. మన దేవుడు ఎన్నాడు మనల్ని సిగ్గుపరచదని, మనం వెంబడించే దేవుడు మహాదేవుడై ఉన్నాడు. భూమి ఆకాశంలో సృజించిన దేవుడే మన దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా చక్కదిద్దగలిగిన వాడు ఆయన. నీవు దిగులు చెందవక్కల అవసరం లేదు. నీ పిల్లల విషయమై నువ్వు భయపడవలసిన అవసరం లేదు. రాబో దినాలు ఎలా ఉంటాయి అని. ఆయన మార్గంలో నువ్వు నిలబడు. చూడు, జనములను నీకు స్వాస్థంగా ఇస్తానంటాడు దేవుడు. జనాలను నీకు లోబడే వారిగా చేస్తాడు. కనుక ఆయన మార్గంలో మనం ఉందాం. దేవుడి మాటలు